నీకేం కాలేదు అమర్. అమర్ నీకేం కాదు. అమర్ అమర్ హాస్పిటల్ తీసుకెళ్దాం. అమర్ లే. అమర్ నీకేమైనా పిచ్చెక్కిందా? అమర్ అమర్ లే. అమర్ లాభం లేదని చెప్తాను. అమర్ నీకేం కాదు. ఎవరిని వచ్చిన పదరా. ఏంటమర్ మధ్యలో కట్ చేశాం? నీ మీద ఒక చక్కటి కవిత రాశా, వింటావా? ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు అంటోంది ఆశగా. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, ఎన్ని వేల నిమిషాలు లెక్క పెట్టుకుంటోంది, ఎంతసేపు గడపాలో చెప్పవేమి అంటోంది. నేను వెళ్ళావన్న సంగతి గుర్తే లేని గుండె ఇది, మళ్ళీ నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది. ఈ క్షణం ఒకే ఒక కోరిక. హే అమర్, ఎలా ఉంది నా కవిత? నవ్వుకుంటున్నావు కదూ? రే, బండి టైర్లు పోయినట్టు కడిగేసాను రా. ఒక వారం రోజులు బండి బయట తీయడం బెటర్. రే షట్ చా. యాక్సిడెంట్ చేసిన వాడు ఎవడైనా ఎక్కడున్నా తప్పకుండా పట్టుకుంటాం. దానివల్ల నా కొడుకు తిరిగి రాడుగా. రే, ఆ బట్టల షాప్ వాడికి 3000, కిల్లి కొట్టుడు 1000 రూపాయలు ఇవ్వాలి, ఇచ్చేయి. వింటున్నావా? 6 వారాలు ఉందామని వచ్చాను రా. 6 నెలలు ఉండాల్సి వచ్చింది. నీలో మాత్రం మార్పు లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదురా నువ్వు. అసలు నువ్వు మారతావనే నమ్మకం కూడా నాకు లేదులే. రే, నీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో నాకు తెలియదురా. నాకు మాత్రం నువ్వు ఒక్కడవే. కనీసం నా కోసమైనా జరిగింది మర్చిపోరా ప్లీజ్ రా. ట్రై చేస్తున్నాను రా, కానీ నా వల్ల కావట్లేదు. అందుకే నేను కూడా నీతో వద్దాం అనుకుంటున్నాను. అట్లీస్ట్ ప్లేస్ మారితేనేనా నా సూట్ కేసు కూడా సర్దురా.